సముద్రాల దగ్గర ఉన్న ఇసుకను ఇంటి నిర్మాణాల్లో ఎందుకు ఉపయోగించరు? సముద్రాల దగ్గర ఇసుక చాలా ఎక్కువగా దొరుకుతుంది. మరి ఆ ఇసుకను ఇళ్ల నిర్మాణాలలో ఎందుకు ఉపయోగించరనే సందేహం చాలా మందికి ఉంటుంది. దానికి కూడా చాలా కారణాలున్నాయి. ఇసుక రేణువుల మీద ఉండే ఉపరితలం ఎంత గరుగ్గా ఉంటే అవి అంత బలంగా సిమెంట్ మరియు ఐరన్ రాడ్స్ ని పట్టుకొని ఉంటాయి. గరుకుగా ఉండి ఎక్కువ కోణాలు ఉన్నట్లయితే ఆ ఇసుక రేణువుల మధ్య ఇంటర్లాకింగ్ ఏర్పడుతుంది. కానీ సముద్రపు ఇసుక రేణువుల సైజ్ చిన్నగా ఉండటమే కాకుండా నునుపుగా గుండ్రంగా ఉంటాయి. ఇలా స్మూత్ గా ఉండడం వల్ల అవి ఒకదానినొకటి పట్టి ఉంచకుండా జారిపోతూ ఉంటాయి. కాబట్టి సముద్రం ఇసుకతో భవనాలు నిర్మించడం కష్టం. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే సముద్రం ఇసుకలో ఉప్పు ఎక్కువగా కలిసి ఉంటుంది. ఈ క్లోరైడ్ అనేది నిర్మాణాల్లో వాడే స్టీల్ మరియు ఐరన్లను త్వరగా తుప్పు పట్టేలా చేస్తుంది. అలాగే ఇసుకకి సిమెంట్ కి మధ్య బాండింగ్ ని దెబ్బతీస్తుంది. సముద్రం ఇసుకలో చిన్న చిన్న ఉప్పు కణాలు అలాగే మైక్రోస్కోపిక్ సైజులో ఉండే డెడ్ పార్టికల్స్ కూడా ఉంటాయి. భవనం గట్టిగా ఉండాలంటే వీటిని తొలగించి ఆ తర్వాత ఆ ఇసుకను వాడాలి. కానీ ఇసుక నుండి ఈ సాల్ట్ ను తొలగించడం అనేది చాలా కష్టం మరియు ఖర్చుతో కూడుకున్నది. ఒకవేళ సముద్రంలో దొరికే ఇసుకతో ఇల్లు కట్టినా సరే ఆ ఉప్పు అనేది వాతావరణంలోని తేమను ఎక్కువగా పీల్చుకోవడంతో ఆ గోడలు చెమ్మగా తయారవుతాయి. కాబట్టి ఈ సముద్రపు ఇసుకతో బిల్డింగ్ నిర్మించిన ఆ బిల్డింగ్ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. అలాగే ఎడారిలో దొరికే ఇసుక కూడా అంతే. చాలా చిన్నగా గుండ్రంగా ఉండడం వల్ల దానిని నిర్మాణాలలో వాడిన బాండింగ్ లేక జారిపోతూ ఉంటుంది. అందుకే ఎడారులు సముద్రాలలో ఇసుకను నిర్మాణాలలో ఎక్కువగా ఉపయోగించరు.